హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న చెరుకు తీసారని చెప్పాం కదా. ఈరోజైతే ఆ తుక్కంతా గుట్ట మీదకైతే ఎక్కేయాలి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే ఎలకలు ఏమైనా గింజలు అనేవి తిన్నా సరే మొదలు పడినప్పుడు ఆ తుక్కులో అయితే కనపడవని తుక్కు అయితే నీట్గా తుడుస్తున్నాం ఫ్రెండ్స్. నిన్న సండే కావడంతో నా చిట్టి తల్లి కూడా వచ్చింది. వాళ్ళ అక్కకు తుడుస్తుందని నాకు ఇవ్వండి నేను తుడుస్తానని తుడుస్తుంది ఫ్రెండ్స్. ఈ వయసులో అసలు మనం పని చేసి ఉంటామా, గులక కూడా మొయ్యలేని పరిస్థితుల్లో ఉంటే నా చిట్టి తల్లి తుడుస్తానని చెప్పి తుడుస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా గింజ నేల మీద పడినా క్లియర్గా ఉండడానికి కనపడడానికి తుక్కు అనేది తుడుస్తున్నాం. అది కూడా గుట్ట మీదకు తుడిసేయాలి ఫ్రెండ్స్. ఏమైనా పాములు అవి ఉన్నా కూడా ఇంకా గుట్ట లోపలే ఉంటాయి, బయటకైతే ఉండవు ఫ్రెండ్స్. ఇంత తుక్కులో కాయలు కోయలేం కాబట్టి నీట్గా తుడిచి మందు వేయాలి. వాళ్ళైతే కూలోళ్ళని పెట్టాం. కూలోళ్ళు అంటే ఒక నలుగురు అయితే వచ్చారు. ఇంకా సండే కావడంతో పిల్లలు కూడా వచ్చారు ఫ్రెండ్స్. మా పెద్ద పిల్లకైతే బొబ్బలు వచ్చేసినాయి చేతులు తుడిసి అయినా సరే అది ఇంకా తుడుస్తానని అంటుంది. వద్దే కూర్చోండలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. ఇదిగో చెత్త అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఈ బారు తుడవాలి. అలా నీట్గా గుట్ట మీదకి ఎక్కేయాలి ఫ్రెండ్స్. అంత చెత్తని ఎక్కేయాలి. అలా ఎక్కేస్తేనే నీట్గా ఉంటుంది చేను. మనకు కాయలు కోసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఇలా చేస్తూ ఉంటాం. మీ సైడ్ ఎలా చేస్తారు? బాయ్ ఫ్రెండ్స్.